హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇవన్నీ కోడి కాళ్ళు ఉంటాయి కదా, సో వాటి లెగ్స్ మాత్రమే అన్నమాట. వాటిని నేను ఉడకబెట్టిన తర్వాత దాని పైన స్కిన్ అంతా అలా వచ్చేస్తుంది. అది నేను షూట్ చేయడం మర్చిపోయా, అందుకే కొంచెం నేను మీకు పైన ఉన్న స్కిన్ చూపిస్తున్నా. ఫస్ట్ ఎన్నైతే మనం తీసుకుంటామో వాటిని మనం ఒక మంచి పెద్ద బౌల్ లాగా తీసుకుని దాంట్లో ఉడకబెట్టాలన్నమాట, వాటర్ పోసి. అలా ఉడకబెట్టి ఒక్కొక్కటి వేడిగా ఉన్నప్పుడే ఆ స్కిన్ అంతా వచ్చేస్తుంది, మళ్ళీ చల్లగా అయితే రాదనమాట. వేడిగా ఉన్నప్పుడే మనం ఆ స్కిన్ మొత్తం తీసేయాలి ఒక్కొక్కటిగా. సో అలా బాగా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత నేను అలా స్కిన్ తీసేసిన స్కిన్ ఇప్పుడు మీకు చూపించాను. తర్వాత ఏదైతే స్కిన్ తీసేసిన లెగ్స్ ఉన్నాయో వాటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేయాలన్నమాట. ఇవి నిజంగా తినరు అనేది తెలియదు, కానీ తినేవాళ్ళు చాలా మందే ఉన్నారు. తినని వాళ్ళకి ఇది కొత్తగా ఉండొచ్చు, కానీ తినే వాళ్ళకి మాత్రం ఈ ఒక్కసారి తింటే మాత్రం వదలరు. చాలా బాగుంటుంది. ఇవి ఓన్లీ ఫ్రైకి చాలా బాగుంటాయి. కొంతమంది ఏంటంటే సూప్ లాగా చేసుకుంటారు, లేదంటేనేమో వీటిని గ్రేవీ లాగా వచ్చేలాగా చేస్తారు. అన్నంలో ఆ గ్రేవీ తినేసి ఏదైనా సరే ఈ కాళ్ళకి సంబంధించిన కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా సరే వేడి వేడిగా తింటేనే అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చల్లగా అయితే ఏంటంటే వీటిలో ఉండే కొంచెం చల్లగా అయిపోతే జిగుడు లాగా ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. అంతగా మనకు కూడా తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు కూడా. సో వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. నార్మల్గా ఈ కర్రీని నేను అసలు ఎవరు తినరేమో అని అట్లా అనుకునేదాన్ని, కానీ తర్వాత నా సర్కిల్లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తెచ్చుకొని ఇలా తింటారా అని ఎప్పుడైనా అడిగినప్పుడు మేము తింటాం అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ చికెన్ షాప్కి వెళ్ళి ఓన్లీ స్పెషల్గా ఈ లెగ్స్ వరకే అడిగితే మాత్రం వాళ్ళు కొంచెం విచిత్రంగానే చూస్తారు. ఎప్పుడు జెంట్స్ వెళ్తే ఓకే, కానీ లేడీస్ వెళ్తే మాత్రం కొంచెం విచిత్రంగానే చూస్తారు అనమాట. ఎప్పుడు అయినా సరే మా హస్బెండ్ ఎప్పుడు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్కసారి నేను వెళ్ళి తీసుకొస్తా. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ బాగా తెలుసు. ఇంకా వీటిని ఏంటంటే ఆయిల్లో వేసేసిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసేసి ఫస్ట్ బాగా రెడ్ కలర్కి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా పట్టదు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ లెగ్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ నార్మల్గా అయితే తక్కువ పడుతుంది అనమాట. వీటికి ఆయిల్ మంచిగా సాల్ట్, పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా రెడ్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం కారం, అంటే మనకి కొంచెం స్పైసీగా కావాలంటే ఆ కారం ఒకటి వేసుకొని ఒక 2 నిమిషాలే పొయ్యి మీద ఉంచేసిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకొని దింపేస్తే అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి పప్పు చారుకు కానీ, లేకపోతే ఏదైనా టమాటా చారు, పచ్చి పులుసు, సాంబార్, ఏదైనా చారులకు కానీ, లేకపోతే ఇంకంతే చారులకు కానీ నార్మల్గా తినాలి ఏదైనా ఫ్రై ఇలాంటిది అనిపించినప్పుడు ఇలా తింటే బాగుంటుంది. కానీ విత్ కాంబినేషన్స్తో తిన్నప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి, కానీ సౌండ్ అయితే ఎలా అంటే క్రంచీ సౌండ్ లాగా వస్తుంది మరి తినేటప్పుడు. అంత డీప్ ఫ్రై అవుతుంది. అంత డీప్ ఫ్రై చేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక నేను చేసే ఈ ఫ్రై వచ్చేసి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా నేను గరం మసాలా వేసేసుకొని, అంటే ఇంట్లో తయారు చేసుకుంటాం కదా ధనియాల పౌడర్ తోటి, సో అది వేసేసుకున్న తర్వాత ఇంక నేను దింపేసుకోవడం అనమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా అదిరిపోతుంది. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ అక్క ఉండేదన్నమాట, తను బాగా చేస్తుంది అన్నమాట ఇలాంటి ఫ్రైలు. మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉండేది నాకు వాళ్ళ టేస్టే వచ్చింది అని. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడి వేడి సాంబార్ అన్నంలో కోడి కాళ్ళ ఫ్రై పెట్టుకొని మీరు ఎంతమంది తింటారండి ఈ లెగ్ పీసెస్? ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు, వెరీ నైస్. దగ్గర సారీ awesome. క్రంచీగా ఉన్నాయి, భలే ఉన్నాయి. మీరు ఎంతమంది కోడి లెగ్స్ తింటారనేది కమెంట్ చేయండి. బబ్లు కడుపులో ఉన్నప్పుడు నాకు మస్తు తినబుద్ధి అయ్యేది. చిన్నప్పుడు
అంటే ఒక 10 years అట్లా ఉన్నప్పుడు నేను మా అన్నయ్య కట్టెల పొయ్యి మీద బాగా ఇవి తెచ్చుకొని మంచిగా బాగా ఏగిన తర్వాత అంటే నల్లగా అయిపోతాయి కదా, ఫ్రై లాగా అయిన తర్వాత దాని పైన పొట్టంతా, ఇప్పుడు నేను ఏంటంటే ఉడకబెట్టి తీసా అనమాట, అప్పుడు మా అన్నయ్య ఏంటంటే కాల్చి తీసేవాడు, అలా తీసి దాన్ని పొట్టంతా తీసిన తర్వాత ఫ్రై చేసాడు, ఇలా ఫ్రై చేసాడు. ఇంకా మేమిద్దరమేమో ఇలా కోళ్ళ పని పట్టేవా, అంటే కాళ్ళ ఫ్రై ఎలా చేయాలి ఏంటనేది ఈ పని పెట్టేవాళ్ళం. ఇంట్లో మా మమ్మీ ఏమో టమాటా చారు చేసేది, మేము బయట కట్టెల పొయ్యి మీద ఈ పని పెట్టేది అనమాట. సో ఇక అటు టమాటా చారు విత్ కాంబినేషన్ ఈ కోడి లెగ్స్ తో తింటుంటే అసలు మాకు స్వర్గమే ఉండేది. సేమ్ అదే టేస్ట్ నాకు బబ్బులు కడుపులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి క్రేవింగ్స్ వస్తాయి కదా, అట్లా అనిపించింది అనమాట. అప్పుడు మళ్ళీ మా అమ్మ టమాటా చారు తోటి, ఇప్పుడైనా నేను ఒక 5-6 అట్లా చేసుకున్నా, కానీ మా మమ్మీ అప్పుడు ఒక 20 అట్లా చేసింది, 20-30 అట్లా చేసింది అనమాట. ఇంక ఇంట్లో అందరం అంతే ఫుల్ తినేసినాం. ఇంకా మాకెందుకో అంటే స్టార్టింగ్ లో చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా కోడి లెగ్స్ తెచ్చుకోవాలంటే తింటా, వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి కోడి కాళ్ళు ఉన్నాయా మేము తీసుకుంటామనంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా కుక్కకి వేయడానికా అని అడిగేవాళ్ళు. అంటే పెట్టి డాగ్స్ ఉంటాయి కదా, వాటికి వేస్తారంట ఆ ఫుడ్ తో పాటు ఇవి కోడి కాళ్ళు కూడా ఉడకబెట్టేసి వాటికి వేస్తారంట తినడానికి. అట్లా అడిగి ఇప్పటికీ కూడా ఎప్పుడైనా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అదే క్వశ్చన్ వేస్తారు, దేనికమ్మా కుక్కలకి వేయడానికా అని అంటారు. మాకని చెప్పలేక అవునండి అని అంటాం. ఇంటికి వచ్చిన తర్వాత మేము తింటాం అనమాట. అలా ఈ కోరికలు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఏదో ఒక ఫన్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటది. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా చలికాలం కానీ వర్షాకాలం కానీ జలుబు చేసినప్పుడు కానీ మా అమ్మ ఇంట్లో టమాటా చారు కానీ పప్పు చారు కానీ బాగా కొంచెం వాటర్ గా పెడుతుంది అనమాట. అప్పుడు వేడిగా ఒకవేళ చల్లగైనా సరే ఈవినింగ్ లోపు చల్లగా అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆ చారుని వేడి చేసుకొని దాని కాంబినేషన్ గా ఈ కోడి లెగ్స్ అనేది తింటే అసలు నెక్స్ట్ డే జలుబు అనేది దగ్గరికి రాకుండా పోతుంది అనమాట. అంటే నాన్ వెజ్ లవర్స్ కే తెలుస్తుందండి, ఇవి కూడా తింటారా అని అంటారు కానీ తినే వాళ్ళు ఉన్నారు. ఇంకో నేను లేనా ఇప్పుడు. అసలు చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయన అయితే అప్పుడప్పుడు మంచింగ్ తీసుకుంటాడు అనమాట, అంటే మందులోకి మంచింగ్ లాగా వాడతాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బాయ్, గుడ్ నైట్.